ఈరోజు కార్యక్రమం మనం స్వాతి నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ ఒకవేళ జన్మ నక్షత్రం తెలియనటువంటి సందర్భంలో నామ నక్షత్రంగా కానీ కలిగిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వాతి నక్షత్రం 4 పాదాలు కూడా తులారాశిలో ఉంటాయి. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు, తులారాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి స్వాతి నక్షత్రం వారి మీద జీవితాంతం రాహు మరియు శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితం రాహు మార్గదశతోటి ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. అధిదేవత వాయువు, దేవగణ నక్షత్రం, అదేవిధంగా అంచనాడి, యోని విషయానికి వస్తే మహిష. ఇక వీరి గుణగణాల గురించి ఒకసారి మనము క్లుప్తంగా పరిశీలన చేస్తే ప్రధానంగా చెప్పాలంటే స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు ఒక మాటలో చెప్పాలంటే మంచి మేధావులుగా, మంచి నాయకులుగా వీరు రాణిస్తారు, గుర్తింపును కూడా పొందుతారని చెప్పవచ్చు. అంటే వీరు ఏ వృత్తి చేస్తున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, లేకపోతే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా, అవి స్వాతి నక్షత్ర జాతకులకు జన్మత భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి ఇక్కడ 10 మందికి కూడా ఉండి సలహాలు ఇవ్వడం, 10 మంది చేత కూడా ప్రశంసలు అందుకోవడం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ వారు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో చిన్న స్థాయి అధికారిగా ఉన్నప్పటికీ కూడా వారి పై స్థాయి అధికారులకి సూచనలు, సలహాలు ఇచ్చే స్థాయికి వీరు ఎదుగుతారని చెప్పవచ్చు. అంటే వీరు చేసే ఉద్యోగం చిన్న ఉద్యోగమైనా, మధ్యపాటి ఉద్యోగం అయినప్పటికీ కూడా వీరి సలహాలు ఆ సంస్థ యజమానులకు కూడా ఇచ్చే స్థాయికి వీరు చేరుతారని చెప్పవచ్చు. అంటే అంత మంచి తెలివితేటలను కలిగిన వారుగా వీరిని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఎక్కువగా చేయాలి అని చెప్పేసి ఎక్కువగా కూడా వీరి ఆలోచన ఉంటుంది. తమకున్నంతలో అంటే 10 రూపాయలున్నా, లక్ష రూపాయలున్నా, కోటి రూపాయలున్నా ఎంతో కొంత ప్రజాసేవకు ఉపయోగించాలి, దాన ధర్మాలు చేస్తుండాలి, భగవంతునికి పూజాది కార్యక్రమాలు కూడా ఇప్పుడు నిర్వహిస్తుండాలి అన్న వైపుగా వీరి ఆలోచన ధోరణి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే సంపాదన ఏ విధంగా ఉన్నప్పటికీ, సంపాదన ఎంత ఉన్నప్పటికీ కూడా తమకున్నంతలో ఒక ఇద్దరికి కనీసం సహాయం చేద్దాం అని చెప్పేసి ఒక గొప్ప మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ స్వాతి నక్షత్ర జాతకులు ఇతర గ్రహ ప్రభావం చేత మంచి అంటే ధనవంతులుగా ఉన్నారనుకోండి, ఇంకా వీరు చేసేటటువంటి దానాలకు, ధర్మాలకు అంటాం కదా,